నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ శనివారం కడపలో పర్యటించి శక్తి సదస్సును పరిశీలించారు. ఈ తనిఖీల్లో అవకతవకలు బయటపడటంతో ఆమె మండిపడ్డారు. శక్తి సదన్లో మహిళలు లేకపోయినా ఉన్నట్లుగా చూపించి ప్రతి నెల 5 లక్షల ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నట్లు తెలిసిందని శైలజ మండిపడ్డారు. నిస్సహాయ మహిళల కోసం ఏర్పాటు చేసిన శక్తి భవన్ అవినీతిమయంగా మారిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతుందో ఒకే బిల్డింగ్ లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటది, ఏ శక్తి సదన్ లో ఎంతమంది ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ, అంటే కింద 50 పైన 50 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. కానీ అంత ముందు విజిట్స్ కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దాని మీద చూద్దాం యాక్చువల్గా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కి వచ్చాము. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళ డాష్ బోర్డ్ లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదండి. అంటే నంబర్ తేడా చూడండి 4 రోజుల్లో. లోపలికి వెళ్లి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి. వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి, లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్ లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి. రేపు పొద్దున వస్తున్నాను, నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు. ఇది చిన్న అమౌంట్ కాదండి, నెలకు 5 లక్షలు అంటే దాదాపు 60 లక్షలు. ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకి ఆసరాగా ఉండాలి, నీడ్ ఇవ్వాలి వాళ్ళ అవసరాలు అని చెప్తే ఇలా ప్రభుత్వాలు మోసం చేసి దీనివల్ల ఏంటి, నిజంగా సర్వీస్ చేసే వాళ్ళని కూడా అందరినీ ఒక తాటి కింద కట్టేస్తున్నారు. అది చాలా తప్పు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా చూస్తారు దీని కండిషన్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా. సో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ.